I did masters in murders. డాకు మహారాజ్ సంక్రాంతి కానుక జనవరి 10న విడుదలై తొలి రోజు నుంచి మంచి వసూళ్లని రాబడుతోంది. అంతేకాదు బాలయ్య కెరియర్ లో వరుసగా 400 కోట్ల గ్రాస్ క్లబ్ లో ప్రవేశించిన సినిమా. అంతేకాకుండా వరుసగా బాక్సాఫీస్ దగ్గర 70 కోట్ల షేర్ అందుకున్న 4వ సినిమాగా బాలయ్య ఖాతాలో రికార్డు క్రియేట్ చేసింది. డాకు మహారాజ్ 8 రోజుల్లో 156 కోట్ల గ్రాస్ 78 కోట్ల షేర్ అందుకుంది. 9వ రోజు ఈ మూవీ దాదాపుగా 1 కోటికి పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. 2 కోట్ల షేర్ అందుకుంటే ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలుస్తుంది. 60 ఏళ్ల ప్లస్ ఏజ్ లో కూడా వరుసగా 4 సక్సెస్లు అందుకోవడంతో కంటిన్యూగా 400 కోట్ల గ్రాస్ 70 కోట్ల షేర్ అందుకున్న సీనియర్ టాప్ స్టార్ గా బాలయ్య రికార్డు పదిలం అని చెప్పవాలి. సీనియర్ స్టార్స్ లో ఎవరు ఈ రికార్డుని బ్రేక్ చేయడం ఎవరి తరం కాదు. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను రేపు అనంతపురంలో నిర్వహించనున్నారు. అమెరికాలో వరుసగా $1 మిలియన్ కొల్లగొట్టిన సీనియర్ స్టార్ హీరోగా రికార్డు క్రియేట్ చేశారు. ఈ సినిమా ఓటీటీ హక్కులు 50 కోట్లకు నెట్ఫ్లిక్స్ లో దక్కించుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి 5 నుంచి నెట్ఫ్లిక్స్ లో 5 భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అంటే ఈ సినిమా 10వ రోజు 2 నుండి 3 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబడితే ఈ సినిమా లాభాల బాటలోనికి వెళ్తుంది. మొత్తం బిజినెస్ 81 కోట్ల షేర్ రాబట్టాలి. అంటే దాదాపుగా 165 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబడితే టార్గెట్ పూర్తయిపోయినట్లే. చూడాలి లాంగ్ రన్ లో 180 నుండి 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబడుతుందో లేదో. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.